చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇక తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి పూర్తి నివేదికను అందజేశారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏఐసిసి ఏ నిర్ణయం తీసుకోబోతుంది, మంత్రి కొండా సురేఖను ఇక క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయబోతుందా, ఒకవేళ మంత్రి కొండా సురేఖ పైన కనుక వేటు పడితే మరి ఆ ప్లేస్ని ఎవరితో రీప్లేస్మెంట్ చేయబోతున్నారు, ఎవరెవరు రేస్లో ఉన్నారు, ఇటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కొంత చర్చ అయితే జరుగుతుంది. ముగ్గురు నేతలు ఇక దేవాదాయ శాఖ రేస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ కొండా సురేఖకు ఉద్వాసన తప్పదన్నట్టు ఒక చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఎమ్మెల్సీ విజయశాంతి అండ్ ప్రభుత్వ విప్పైనటువంటి ఆది శ్రీనివాసు అండ్ దాంతోపాటు ఇక మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇట్లా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. సో ఏం జరగబోతుంది, ఎటువంటి కార్యాచరణకు కాంగ్రెస్ సిద్ధం కాబోతుంది? రైట్ నౌ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, ఈ పేర్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరగబోతుంది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం తెలంగాణ కేబినెట్ లో కీలకమైనటువంటి మార్పులు చేసుకోబోతా ఉన్నాయి. ప్రధానంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే మల్లు రవి క్రమశిక్షణ కమిటీ పిసిసి అధ్యక్షుడికి ఒక నివేదికను అందజేసింది. ఆ నివేదిక పూర్తి స్థాయిలో కొండా సురేఖకు ఉద్వాసన పలికేది అన్నటువంటి నివేదికనే ఇచ్చినట్టుగా మాత్రం మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా కొండా సురేఖకు ఒకవేళ ఉద్వాసన పలికి తన యొక్క కేబినెట్ హోదాను తీసివేస్తే మాత్రం నెక్స్ట్ ఆ ప్లేస్ లోకి ఎవరు వస్తారనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఆ ప్లేస్ లో ముగ్గురు పేర్లు అయితే మనకు ప్రధానంగా వినబడతా ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతి పేరు, దాంతో పాటుగా వేములవాడ ఎమ్మెల్యే ప్రస్తుతం విప్పుగా కొనసాగుతున్నటువంటి ఆది శ్రీనివాస్ పేరు, వీరితో పాటుగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి గద్వాల విజయలక్ష్మి అంటే కేశవరావు కూతురు సంబంధించినటువంటి పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఒకవేళ ఉద్వాసన పలికితే ఎలా చేయాలి, ఒకవేళ ఉద్వాసన పలికితే బీసీ నేతను ఉద్వాసన పలుకుతా ఉన్నారు కాబట్టి బీసీ నేత స్థానంలో మరొక బీసీ నేతకే స్థానం కల్పించాల్సినటువంటి ఆవశ్యకతను కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఏఐసిసి నుంచి ఇప్పటికే క్లియర్ డైరెక్షన్స్ కొండా సురేఖ విషయంలో కూడా వచ్చినట్టుగా మాత్రం సమాచారం. రేపో మాపో దానికి సంబంధించినటువంటి ఉద్వాసన అంశాన్ని కేసీ వేణుగోపాల్ నుంచి ఏఐసిసి ద్వారానే విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే తను ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతా ఉన్నారు కాబట్టి ఏఐసిసి నుంచే ఒక లేఖ విడుదల చేసేటువంటి అంశాన్ని కూడా పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద దేవాదాయ శాఖ అలాగే అటవీ శాఖకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు రెండు కూడా ప్రస్తుతం కొండా సురేఖ నిర్వహిస్తా ఉన్నారు. కొండా సురేఖను ఒకవేళ తీసివేస్తే మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆ ముగ్గురు పేర్లు ముఖ్యంగా ఆది శ్రీనివాస్ అయినా కానివ్వండి, అలాగే విజయశాంతి, దాంతో పాటుగా గద్వాల విజయలక్ష్మి, ముగ్గురికి సంబంధించినటువంటి ఆ యొక్క పేర్లు అయితే ప్రస్తుతం కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా ఇంకొక 2 బెర్తులు తెలంగాణ కేబినెట్ లో ఖాళీగా ఉండడము, ఆ బెర్తుల కోసం కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉండడము, ఒకవైపు రాజగోపాల్ రెడ్డి తన యొక్క మంత్రివర్గంలో చోటు కోసం తను ఎదురు చూస్తుండడం, మరొక వైపు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే కూడా అదే అంశాన్ని పదే పదే ప్రస్తావించడం, ఇలా పలువురు నేతలు కూడా మంత్రివర్గంలో చోటు కోసం అయితే చాలా వరకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కూడా మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆలోచిస్తుండడం, ఈ యొక్క 2 బెర్తులు దాంతో పాటుగా కొండా సురేఖను ఒకవేళ తన యొక్క బర్తరఫ్ కనుక జరిగితే ఆ బెర్తు మొత్తం 3 బెర్తులకు సంబంధించినటువంటి పదవి ప్రమాణ స్వీకారం కూడా సెప్టెంబర్ 7న నిర్వహించాలనేటువంటి యోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది శ్రీశైలం. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి అప్డేట్ రాకపోయినప్పటికీ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే సెప్టెంబర్ 7నే ఈ యొక్క కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు ఉండబోతున్నట్టుగా మాత్రం సమాచారం అందుతా ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద కొండా సురేఖ పైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఒకవేళ కొండా సురేఖ పైన వేటు పడితే సో ఒక 3-4 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్టుగా. సో దీంతోపాటు ప్రధానంగా ఇటు విజయశాంతి పేరు అండ్ దాంతోపాటు ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ పేరు అండ్ దాంతోపాటు ఇక ప్రధానంగా ఏదైతే గద్వాల విజయలక్ష్మి పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆమె
కంటిన్యూ అవుతున్నారు. అండ్ వీటితో పాటు సో ఆది శ్రీనివాసు, విజయశాంతి ఎలాగూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్నందున మరొక ఆలోచన కూడా లేకుండా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేయడం పైన కొద్దిమంది అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ మహిళా స్థానంలో మరో మహిళకు అవకాశం ఇవ్వడమే సమంజసం అనేది వారి వాదన. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతల అభిప్రాయాల అనంతరము ఏఐసిసి దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఎలాంటి ఎన్నికల అవసరం లేకుండా వెంటనే తీసుకోవచ్చనే వెసులుబాటు కూడా ఉన్నది. కాబట్టి సో రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచనలు, సోషల్ జస్టిస్, జెండర్ ఈక్వాలిటీ తదితరులను పరిగణలోకి తీసుకొని హైకమాండ్ తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆ తర్వాతనే కొత్త మంత్రి ప్రమాణ స్వీకారానికి అవకాశాలు ఉండే ఒక చర్చ జరుగుతుంది. లేదంటే ఆలోపే మరి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చర్చ జరుగుతుంది. ఇట్లా గద్వాల విజయలక్ష్మి గతంలో ఆమె జిహెచ్ఎంసీ మేయర్గాను పనిచేసినందున త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటే కలిసి వస్తుందనే అభిప్రాయం కూడా కొందరు నేతలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం గతంలో అజారుద్దీన్ విషయంలో కూడా అలాగే జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ కూడా మనం చూస్తామంటే ఆయన మంత్రివర్గంలో కంటిన్యూ అవుతున్నారు మంత్రిగా. సో ఇట్లా మైనార్టీ శాఖ మంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. సో ఇట్లా జిహెచ్ఎంసీ ఎన్నికల్ని బేస్ చేసుకొని కూడా గద్వాల విజయలక్ష్మిని పార్టీలోకి ఏమైనా తీసుకుంటారా, లేదంటే భవిష్యత్తులో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, లేదంటే రానటువంటి ఏదైనా గవర్నర్ కోటనో లేకపోతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఏదైతే ఖాళీ అయితే ఆ ఖాళీల ద్వారా ఆమెను ఎమ్మెల్సీ చేసి ముందుగా మంత్రివర్గం తీసుకొని ఆ తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్టు కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇట్లా చాలా ఈక్వేషన్స్లో మరి పార్టీ అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ అధిష్టానం నిర్ణయం ఎట్లుంటుందో అధిష్టానం నిర్ణయాన్ని బట్టే ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కొండా సురేఖ వివాదం మాత్రం రోజు రోజుకు ముదురుతూ ఉంది. ఆ ఎమ్మెల్యేలు ఇటు ప్రెస్ మీటు, ఎమ్మెల్సీల ప్రెస్ మీట్ పెట్టి ఆమెపై వేటు వేయాల్సిందే, ఖచ్చితంగా ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందనేటువంటి డిమాండు, ఇటు క్రమశిక్షణ కమిటీ మల్లు రవి ఇచ్చినటువంటి నివేదిక, ఇవన్నింటినీ బేస్ చేసుకొని మాత్రం కొండా సురేఖ పదవి ఉంటుందా పోతుందా, ఒకవేళ పదవిని అంటే ఆమెను మంత్రివర్గం నుంచి కనుక తొలగిస్తే మరి ఆ పదవిని ఎవరికి ఇవ్వాలి, ఇటు విజయశాంతికా లేకపోతే ఆది శ్రీనివాస లేదంటే గద్వాల విజయలక్ష్మి ఎవరైతే బాగుంటారు. ఇటు జెండర్ ఈక్వేషన్లో మరి అక్కడ మహిళ కాబట్టి కొండా సురేఖ మహిళను తొలగించి ఇంకో మహిళకి ఇస్తారా, లేదంటే ఆది శ్రీనివాస్కి ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి పూర్తి స్థాయి ఒక నారేషన్ అయితే నడుస్తోంది. పూర్తి స్థాయి ఒక కార్యాచరణ అయితే పూర్తి స్థాయి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. బట్ చూద్దాం ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏం జరగబోతుంది అనేది కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది.